ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే నోమ్ చోమ్స్కీ ఎన్ని రకాల వ్యాకరణంలు ప్రవేశపెట్టాడు? భాషా శాస్త్రవేత్త అయిన నోమ్ చోమ్స్కీ ఎన్ని రకాల గ్రామర్స్ను ఇంట్రడ్యూస్ చేశాడని అడుగుతున్నారు. ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. భాషా శాస్త్రవేత్త అయిన నోమ్ చోమ్స్కీ మొత్తంగా 4 రకాల వ్యాకరణంలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఏంటవి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ యూనివర్సల్ గ్రామర్ అంటాం దీన్ని, సార్వత్రిక వ్యాకరణం. సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనమాట. ఇది మనకు తెలుగులో వచ్చేసి రూపాంతర వ్యాకరణంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే థర్డ్ గ్రామర్ చూసినట్లయితే ఫార్మల్ గ్రామర్ అంటాం దీన్ని, నియత వ్యాకరణం. అదేవిధంగా ఫోర్త్ వన్ చూసినట్లయితే ఉత్పాదక వ్యాకరణం అంటాం దీన్ని, ఇంగ్లీష్లో జనరేటివ్ గ్రామర్ అంటాం. మొత్తంగా 4 రకాల గ్రామర్స్ని అయితే నోమ్ చోమ్స్కీ ఇంట్రడ్యూస్ చేశాడు. యూటీఎఫ్జీ, ఓకేనా, కోడ్ వచ్చేసి యూటీఎఫ్జీ, యూనివర్సల్, అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషనల్, ఫార్మల్, జనరేటివ్ గ్రామర్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు నోమ్ చోమ్స్కీ. ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్ అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, అమెరికాకి చెందిన పర్సన్ అనమాట. నోమ్ చోమ్స్కీ అమెరికాకి చెందిన పర్సన్, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ శిశువుకు సంభాషణ సంసిద్ధత కనీస వయసు 18 నెలలు. ఆప్షన్ బి శిశోర్ ప్రకారం 10 సంవత్సరాలు నిండే నాటికి శిశువు స్థానిక భాషలో నేర్చుకునే పదాల సంఖ్య 34,000. సో 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్లో ఏవి సరికావని అడుగుతున్నారు. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవి. సో శిశువుకు సంభాషణ సంసిద్ధత కనీస వయసు అనేది 18 నెలలు కరెక్టే. శిశువు మనకు భాష నేర్చుకోవడానికి కనీస వయసు ఎంత ఉంటుందంటే 1.5 సంవత్సరం. దానినే 18 నెలలుగా చెప్పుకోవచ్చు. 18 నెలల నాటికి శిశువు భాష నేర్చుకోవడానికి సంసిద్ధతగా ఉంటాడు. రెండో ఆప్షన్ చూసినట్లయితే శిశోర్ అనే శాస్త్రవేత్త ప్రకారం 10 సంవత్సరాలు నిండే నాటికి శిశువు స్థానిక భాషలోని నేర్చుకునే పదాల సంఖ్య 34,000 కాదు, 34,300. సో ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ బి తప్పు ఎక్కడ ఉంది? రెండో ఆప్షన్ ఉంది. కాబట్టి రెండో ఆప్షన్ రైట్ ఆన్సర్ అన్నమాట, ఓకేనా. శిశోర్ ప్రకారం 10 సంవత్సరాలు నిండే నాటికి ఎన్ని వేల పదాలు నేర్చుకుంటాడు శిశువు? 34,300 స్థానిక భాషలోని పదాలు అన్నమాట ఇవి. బి మాత్రమే తప్పు. నెక్స్ట్ వన్, ఉత్తర బాల్య దశ పూర్తి అయిన నాటికి శిశువులో వచ్చు శాశ్వత దంతాల సంఖ్య. సో మనకు శాశ్వత దంతాలు ఉత్తర బాల్య దశ పూర్తి అయినాటికి ఎన్ని వస్తాయని అడుగుతున్నారు. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 28, ఆప్షన్ 4 32. ఉత్తర బాల్య దశ చూసుకున్నట్లయితే 5 నుంచి 12 సంవత్సరాలు అందరు తెలిసిందే. ఈ దశ పూర్తి అయినాటికి శిశువులో దాదాపుగా 28 శాశ్వత దంతాలు అయితే వస్తాయి. శాశ్వత దంతాలు 28 వస్తాయి ఉత్తర బాల్య దశ పూర్తి అయినాటికి. అంటే దాదాపుగా 12 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి మనకు మొత్తంగా 28 శాశ్వత దంతాలు వస్తాయి. ఏ దశలో శాశ్వత దంతాలు రావడం ప్రారంభం అవుతుందంటే పూర్వ బాల్య దశలో మనకు చూసుకున్నట్లయితే పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభమైతే మనకు ఉత్తర బాల్య దశ పూర్తి అయినాటికి 28 వస్తాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినవి. ఆప్షన్ ఏ ప్రాక్ భాష దశ 0 నుంచి 4 నెలలు. ఆప్షన్ బి శబ్ద అనుకరణ దశ 4 నుంచి 12 నెలలు. ఏ సరైంది, బి సరైంది, ఏబి సరైనవే, ఏబి తప్పు. సో మనకు భాషా వికాస క్రమానుగత దశలు మొత్తంగా 4 ఉంటాయి, ఓకేనా. 4 దశలలో ఈ 2 దశల యొక్క మనకు కాలం అడుగుతున్నాడు. భాష మనకు చూసుకున్నట్లయితే ప్రాక్ భాష దశ అనేది 0 నుంచి 4 నెలలు సరైంది. ఈ దశలో చూసుకున్నట్లయితే శిశువు తనకు ఇష్టం వచ్చిన అర్థం పర్థం లేని శబ్దాలను చేస్తాడనమాట. ప్రాక్ భాష దశ లేదన్నట్లయితే పూర్వ భాష దశ అంటాం. 0 నుంచి 4 నెలలు ఉంటుంది. అదేవిధంగా శబ్దానుకరణ దశ అనేది మనకు 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నెల, 12 to 18 months ఉంటుంది శబ్దానుకరణ దశ. ఇక్కడ 4 నుంచి 12 నెలలు అంటున్నాడు కాబట్టి బి తప్పు. ఇక్కడే సరైన అడుగుతున్నాడు కాబట్టి ఏ మాత్రమే సరైంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. శబ్దానుకరణ దశ ఎంత? 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర. సో ఇందులో చూసుకున్నట్లయితే శిశువు పెద్దల మాటలను అనుకరిస్తూ నిబంధన ద్వారా మనకు శబ్దాలను నేర్చుకునే దశ అనమాట, పదాలను నేర్చుకునే దశ ఇది అనమాట శబ్దానుకరణ దశ. సో 4 to 12 months ఏ దశ ఉంటుందంటే మనకు ఇంగితాల దశ అంటాం దీన్ని, ముద్దు పలుకుల దశ అనమాట, ఓకేనా. శిశువు తన కోరికలను అవసరాలను సైగలతోటి చేయడం జరుగుతుంది 4 to 12 monthsలో.
ఇక్కడనేమో అనుకరణేమో 12 to 18 monthsలో చేస్తాడు. చివరిగా మనకు చూసుకున్నట్టయితే శబ్ద గ్రాహక దశ అనేది 1 సంవత్సరం పైన ఉంటుందన్నమాట. 1 సంవత్సరంన్నర తర్వాత మనకు ఈ దశ ఉంటుంది. చివరిది శబ్ద గ్రాహక దశ అనమాట. సో ఎవరైతే మాట్లాడే భాష ఉందో దాన్ని అర్థం చేసుకొని గ్రహించి వాటిని నేర్చుకొని తిరిగి వాటి ద్వారా తన ఆలోచనలు స్పష్టంగా వెల్లడిస్తాడు 4వ దశలో. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అహం మనోవిజ్ఞానవేత్త అని ఎవరిని పిలుస్తారు? అహం మనోవిజ్ఞానవేత్త అని ఒక శాస్త్రవేత్తకైతే పేరుంది. ఎవరికి ఆ పేరుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నోమ్ చోమ్స్కీ, ఆప్షన్ 2 ఎలిజబెత్ హార్లాక్, ఆప్షన్ 3 ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. అహం మనోవిజ్ఞానవేత్త అని పేరు ఎరిక్ ఎరిక్సన్కు ఉంది. ఎరిక్ ఎరిక్సన్కు ఈ బిరుదైతే ఉందన్నమాట. అహం మనోవిజ్ఞానవేత్తగా అయితే ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇతను ఏం ప్రతిపాదించాడు అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం అయితే ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ వాగుడుకాయ దశ పూర్వబాల్య దశ, ఆప్షన్ బి ఉద్వేగాలను త్వరగా మర్చిపోయే దశ శైశవ దశ. క్రింది వాటిలో సరి అయినవి. ఓకేనా, సారీ ఇక్కడ సరికానివి వచ్చాయి. సరి అయినవి అన్నమాట. సరి అయినవి ఏవి అడుగుతున్నాడు. వాగుడుకాయ దశ పూర్వబాల్య దశ సరైంది. అదేవిధంగా ఉద్వేగాలను త్వరగా మర్చిపోయే దశ శైశవ దశ, ఇది కూడా సరైంది. ఏబి సరైనవి. ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, పూర్వబాల్య దశను వాగుడుకాయ దశ అని పిలుస్తారు. అదేవిధంగా ఉద్యోగాలను చాలా త్వరగా మర్చిపోయేది శైశవ దశలో మర్చిపోతారు. ఓకేనా, ఏబి సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి కానివి. ఆప్షన్ ఏ ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు 10. ఆప్షన్ బి ఎరిక్ ఎరిక్సన్ అమెరికాకు చెందిన వ్యక్తి. సో ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం అని చెప్పాం కదా, సో దానికి సంబంధించి మొత్తంగా 10 దశలు ఉంటాయంటున్నారు. రాంగ్. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు మొత్తంగా 8 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇతను జర్మనీకి చెందిన పర్సన్, అమెరికాకి చెందిన పర్సన్ కాదు, జర్మనీకి చెందిన పర్సన్ ఎరిక్ ఎరిక్సన్. ఓకేనా, ఏబి తప్పు, 2 కూడా తప్పు అనమాట. ఏబి తప్పు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఎరిక్ ఎరిక్సన్ 8 దశలను అయితే మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. నెక్స్ట్ వన్, వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యమే సాంఘిక వికాసం అన్నది ఎవరు? వ్యక్తి ఇతరులతోటి సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యం సాంఘిక వికాసం అన్నది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఎలిజబెత్ హార్లాక్, ఆప్షన్ 2 సోరెన్సన్, ఆప్షన్ 3 గ్యారెట్, ఆప్షన్ 4 ఎరిక్ ఎరిక్సన్. సో వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యమే సాంఘిక వికాసం అని అన్నది సోరెన్సన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సమర్థవంతంగా, ఫర్ సోరెన్సన్. ఈ విధంగా డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. సమర్థవంతంగా సోరెన్సన్ చెప్పడం జరిగింది సాంఘిక వికాసం సంబంధించి. ఇంకొక 2-3 డెఫినేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్ల్ రోజర్కి సంబంధించి సరి అయినవి. సో ఆత్మ భావన సిద్ధాంతం అందరు తెలిసిందే. కార్ల్ రోజర్స్ అయితే ప్రతిపాదించడం జరిగింది. సో అతనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సైకోథెరపీకి మూల పురుషుడు ఇతను. ఆప్షన్ బి నిర్దేశిక మంత్రానంను ప్రతిపాదించాడు. సో కార్ల్ రోజర్స్ చూసుకున్నట్లయితే ఆత్మ వికాస సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించాడు. సో ఇతనికి సైకోథెరపీకి మూల పురుషుడు అనే పేరు కూడా ఉంది. ఆప్షన్ ఏ సరైంది. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ బి నిర్దేశిక మంత్రానంను ఇతను ప్రతిపాదించాడు. తప్పు. ఇతను అనిర్దేశిక మంత్రానంను ప్రతిపాదించడం జరిగింది కార్ల్ రోజర్స్. ఓకేనా, కార్ల్ రోజర్స్ ఏం ప్రతిపాదించాడు? ఆత్మ వికాస సిద్ధాంతం ప్రతిపాదించగా ఇతనికి సైకోథెరపీకి మూల పురుషుడు అనే పేరు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అనిర్దేశిక మంత్రాలను కూడా ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ సరి అయినవి అడిగాడు. సరి అయినవి ఏ మాత్రమే సరైంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే అమెరికాకి చెందిన పర్సన్. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? స్వీయ వికాస సిద్ధాంతం, లేదన్నట్లయితే ఆత్మ వికాస సిద్ధాంతం అని పేర్లు అన్నమాట. ఈ 2 ఒకే పేర్లు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆత్మ వికాస సిద్ధాంతం అని చాలామంది తెలుసు, అదేవిధంగా స్వీయ వికాస సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 6 నుంచి 12 సంవత్సరాల వయసులో ఏర్పడే సంక్షోభం ఏమిటి? సో ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం అందరు తెలిసిందే. దానిలో భాగంగా 6 నుంచి 12 సంవత్సరాల వయసులో ఏర్పడే సంక్షోభం ఏంటని అడుగుతున్నారు. మొత్తంగా 8 దశలు ఉంటుంది ఈ వికాస సిద్ధాంతం అనేది. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే చొరవ చూపడం,
అపరాధ భావన, నమ్మకం, రెండోది వచ్చేసి నమ్మకం, అపనమ్మకం, మూడోది స్వయం ప్రతిపత్తి, సందేహం, నాలుగోది శ్రమించడం, న్యూన్యత భావన. సో ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 6-12 సంవత్సరాల వయసులో ఉండే ఫస్ట్ దశ లేదో తెలుసుకొని ఉండాలి. పాఠశాల దశ, ఇది పాఠశాల దశ అన్నమాట. ఎరిక్ ఎరిక్సన్ యొక్క సిద్ధాంతంలో 6-12 సంవత్సరాలు పాఠశాల దశ ఉంటుందన్నమాట. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే శ్రమించడం, న్యూన్యత భావన కలిగి ఉంటాడు పిల్లగాడు. శ్రమించడం, న్యూన్యత భావన అయితే ఏర్పడి ఉంటుందన్నమాట 6-12 సంవత్సరాలు. ఓకేనా. చొరవ చూపడం, అపరాధ భావన వచ్చేసి క్రీడా దశలో ఉంటుంది 3-5 సంవత్సరాలు. నమ్మకం, అపనమ్మకం వచ్చేసి మనకు 0 నుంచి సంవత్సరంన్నర, పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు నమ్మకం, అపనమ్మకం. దీన్ని మనకు పూర్వ శైశవ దశ అంటాం. స్వయం ప్రతిపత్తి, సందేహం వచ్చేసి ఉత్తర శైశవ దశ అనమాట. దీంట్లో వచ్చేసి మనకు స్వయం ప్రతిపత్తి, సందేహం ఉంటుంది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 6-12 సంవత్సరాల మధ్య ఏముంటుంది? శ్రమించడం, న్యూన్యత భావన ఉంటుంది. ఏ దశ ఇది? పాఠశాల దశ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.